కొత్త రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అట ఈ నెల నుంచి పంపిణీ 10 లక్షల కుటుంబాలకు లబ్ధి 3.2 కోట్లకు చేరిన లబ్ధిదారుల సంఖ్య 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం మరో 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసింది ఈ కుటుంబాలన్నీ ఈ నెల నుంచి సన్న బియ్యం అందుకోబోతున్నాయి దీంతో రాష్ట్రంలో కార్డుల సంఖ్య 99 లక్షలకు చేరుకున్నదట లబ్ధిదారుల సంఖ్య 3.20 కోట్లకు చేరిందట అంటే ఒక కార్డులేమో 99 లక్షల కార్డులు ఉన్నాయి ఆ కార్డుల్లో ఉన్న సభ్యులంతా కలిసి 3.20 లక్షల మంది ఉన్నారట మరి తెలంగాణ జనాభాకి మొత్తానికి రేషన్ కార్డులు ఉన్నట్టే కదా ఒక రకంగా అంత పేదలే కదా మరి చూడండి ఎంత ఘోరమో ఈ ఇట్లాంటి ఉచిత పథకాలు అర్హులకు ఇవ్వాలి అవసరమైతే అర్హులకు ఇంకొక 2 కిలోలు ఎక్కువ ఇవ్వాలి ఇంకా ఎక్కువ ఐటమ్స్ పెట్టాలి అయితే షుగర్ కానీ చక్కెర కానీ చింతపండు కానీ కారం కానీ ఉప్పు ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేయాలి అర్హులకు ఇస్తూ అనర్హుల చేతిలో ఉన్న రేషన్ కార్డులు చాలా ఇప్పుడు 3.20 మంది ఈ తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు అంటే సభ్యులు అందులో పిల్లలు పెద్దలు అందరు కలిసి ఇలా జనాభా ఎంత ఉందండి మన జనాభా ఆల్మోస్ట్ అంతే ఉంది కదా మరి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఇగో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ షురూ అయింది ఈ నెల నుంచి 99,70,832 కార్డుల ద్వారా 3,20,00,000 మంది లబ్ధిదారులకు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయబోతున్నారు ఈ నెల 15వ తేదీలోగా పాత కార్డులతో పాటు అదనంగా 10 లక్షల ఫ్యామిలీస్కు కొత్త బియ్యం పంపిణీ చేయబోతున్నారు జూలై ఆగస్టులో కార్డులు పొందిన వారికి సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో 3 నెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీ చేసింది జూలై ఆగస్టులో కార్డులు మంజూరైన వారికి ఈ నెలలో బియ్యం అందజేస్తుంది కొత్త లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డుల నెంబర్ కలిగిన పత్రాలు జిరాక్స్ తీసుకొని డీలర్ల వద్దకు వెళ్తే కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఒకరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇవ్వబోతున్నారు సీఎం విడుదల చేసిన తర్వాతే క్యారీ బ్యాగ్స్ పంపిణీ అట ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు రేషన్ దుకాణాల ద్వారా 6 గ్యారంటీలతో ముద్రించిన క్యారీ బ్యాగులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది ఈ నెల నుంచి లబ్ధిదారులకు ఇవ్వాలని భావించారు సీఎం రేవంత్ రెడ్డి వాటిని అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత ఇస్తారట క్యారీ బ్యాగులు ఇప్పటికే మండల పాయింట్స్కు తరలించారు అక్కడి నుంచి కొందరు డీలర్లు దుకాణాలకు తీసుకెళ్లారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో సంచుల పంపిణీ జరగలే బీఆర్ఎస్ పాలనలో 49,000 కార్డులు మంజూరైనట 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో 5,98,000 కార్డులు తొలగించి మొదటి ఏడాదిలో కొన్ని ఉప ఎన్నికల టైంలో కలిపి మొత్తంగా 49,479 కార్డులు మాత్రమే మంజూరు చేసినట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది స్వరాష్ట్రం ఏర్పడే నాటికి 89,73,000 కార్డులుంటే 2,95,00,000 మంది లబ్ధిదారులు రేషన్ సరుకులు పొందేవారు తొలిసారిగా 2016లో 31,196 కార్డులు మంజూరు చేసిన అప్పటి ప్రభుత్వం 4,20,000 కార్డులు తొలగించింది 2017 నాటికి కార్డుల సంఖ్య 85,58,000 చేరుకున్నది ఇప్పుడు అది దాదాపు 99,70,832కు చేరుకున్నది ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్డులు మంజూరు ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాల్లో ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్ ఏదైనా ఉందంటే ఈ సన్నబియ్యం ఒకటి కొంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు కనబడుతున్నది అది రెగ్యులర్గా మరి మొన్న 3 నెలలు ఇచ్చిర్రు దాంతోపాటు కొత్త కార్డులు ఇష్యూ చేసిరు ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అయిపోయింది మళ్ళీ బియ్యం ఇవ్వబోతున్నారు ఎందుకంటే పబ్లిక్ ఆ దొడ్డు బియ్యాన్ని తీసుకొని తినకపోయేవాళ్ళు అమ్ముకునేవాళ్ళు బయట 5 రూపాయలకి 10 రూపాయలకి సో ఇప్పుడు ఆ వచ్చిన బియ్యాన్ని కనీసం తింటున్నారు సరే అక్కడక్కడ మంచిగా వస్తలేదు అట్లా ఇట్లా అని కొన్ని కంప్లైంట్స్ వచ్చినా ఏదేమైనా 90% ఇది ఉపయోగకరమైనటువంటి స్కీమే కాకపోతే ఏంటంటే అర్హులకు ఇవ్వాలి అర్హులకు ఇచ్చి అవసరమైతే అందులో కొన్ని ప్రొడక్ట్స్ని యాడ్ చేయాలి అనర్హులకు ఎందుకంటే ఇట్లాంటి కార్డ్స్